యోగానందగిరి వారిని క్లుప్తంగా మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ముఖ్య అతిథి వారు. దయచేసి 1 మినిట్ లోపే మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి అండి. సాయంత్రం చాలా పెద్ద కార్యక్రమానికి చిరంజీవి గారు వెళ్ళాలి. శుభాకాంక్షలు. మన ప్రాచీన ఋషులు నిజంగా చెప్పాలంటే ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు. అవర్ ఏన్షియంట్ రిషీస్ ఆర్ రియల్ స్పిరిచువల్ సైంటిస్ట్. శతాబ్దాల పాటుగా పరిశోధన చేసి ఒక మూల సిద్ధాంతాన్ని తెలుసుకున్నారు. అదేంటంటే మనసు శ్వాస రెండింటికి మధ్య సంబంధం ఉందని. ఇట్స్ డిఫికల్ట్ టు కంట్రోల్ మైండ్. మనసును సులభంగా కంట్రోల్ చేయలేం కదా, కానీ శ్వాస ద్వారా మైండ్ మనం కంట్రోల్ చేయగలం. అంతేకాదు ఎలా చేయాలని కూడా శ్వాస పద్ధతులు ప్రాణాయామ పద్ధతులు ఇచ్చారు. అదే పరమహంస యోగానందులు ఒక యోగికాత్మ అని విని ఉంటారు మీరు. ఆయన ప్రపంచవ్యాప్తంగా ఈ క్రియోగాన్ని వ్యాప్తం చేస్తున్నారు. తద్వారా ప్రాణాయామం చేస్తూ మైండ్ కంట్రోల్ వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ధ్యానం ఎలా చేయాలో తెలిసిన వాళ్ళంతా తప్పకుండా ధ్యానం చేస్తారంటారు. ఎందుకంటే ధ్యానం చేస్తే అంతర్గతంగా ఉన్న ఆ ఆనందాన్ని ప్రత్యక్షంగా మనం చవి చూసగలం. ఇది యోగా సత్సంగ సొసైటీ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అందరికీ చెప్తా ఉంది. ఈ యోగా సత్సంగ యొక్క దీన్ని గుర్తించి ఈ పురస్కారాన్ని ఇచ్చినందుకు 99 టీవీకి నేను ఎంత కృతజ్ఞత చెప్తున్నాను. చాలా ధన్యవాదాలు స్వామీజీ. ఇప్పుడు జస్టిస్ గ్రంథి భవానీ ప్రసాద్ గారు వారిని వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా సగౌరవంగా స్వాగతిస్తున్నాం.